నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. నెల్లూరు 23వ డివిజన్లో 27 కోట్ల విలువైన పనులు ప్రారంభించారు. దాదాపు 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిగాయి. నెల్లూరు ఎంపీ స్థానిక శాసనసభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో 613 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటిలో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. మొదటి ఏడాది 42 కోట్లతో 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లోనే పూర్తి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. రెండో ఏడాది 27 కోట్లతో 240 పనులు చేపట్టామన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ నెల్లూరు నుంచి అందిస్తారు. నాగతేజ్, చెప్పండి, మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అయితే చాలా మంచిగా జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ పవని. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని తరహాలు కూడా అభివృద్ధి పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా నెల్లూరు జిల్లాలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, ప్రత్యేకించి ఎంపీ ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే చేసినటువంటి పనులు కూడా పూర్తి చేసే ప్రక్రియ కూడా పూనుకున్నట్టు తెలుస్తుంది. వైపు పారిశ్రామికంగాను, మరోవైపు స్థానికమైనటువంటి సమస్యలపై కూడా పూర్తి స్థాయికి కూడా ఇటు ఎమ్మెల్యేలు ఫోకస్ పెట్టిన పరిస్థితి. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీరు చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రజాప్రతినిధులతో కావచ్చు, ప్రత్యేకించి స్థానిక ప్రజలతో కూడా ఆయన అంతగా దగ్గరగా ఉండే మంచిగా కూడా జిల్లా ప్రజలతో పాటు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా చెప్పుకున్న పరిస్థితి. అయితే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆయన అనేక పలుమార్లు కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కావచ్చు, ప్రత్యేకించి అక్కడ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి అనేక సమస్యలు కూడా ఆయన చేసుకునే పరిస్థితి. ప్రత్యేకించి టెండర్లు ఆహ్వానించినప్పుడు కూడా అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కూడా ఆ పనులు ఆయన పూర్తి చేయలేకపోవడంతో కూడా గత ప్రభుత్వంలో ఆ పార్టీ వీడి టీడీపీలోకి చేరారు. అయితే టీడీపీలో చేరిన తర్వాత ఎన్నికల వేళ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ కూడా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వినూత్న రీతిలో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల ఆయన చేస్తుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆయన నుంచి కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 ఏళ్లు గడుస్తుండే నేపథ్యంలో గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పటికి కూడా సుమారు ఆయన జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గంలో 614 కోట్ల రూపాయలకు ఇప్పటికి కూడా ఆయన శంకుస్థాపన చేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించిన పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో కూడా చేయనట్టు అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఓవైపు జిల్లా వాసులతో పాటు ప్రత్యేకించి రూరల్ నియోజకవర్గపై కూడా ఎక్కువగా పెద్దగా ఫోకస్ ఉన్నటువంటి కార్యక్రమం కనిపిస్తుంది. అయితే తాజాగా 60 రోజుల్లో పూర్తి చేసి అక్కడ నుండి 339 కార్యక్రమాలతో ఆయన గతంలో సంచలనం సృష్టించారు. అదేవిధంగా ఈ ఏడాదితో పోల్చుకుంటే సుమారు 60 రోజుల క్రితం కూడా 27 కోట్ల రూపాయలతోటి ఆ నియోజకవర్గంలో 240 అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు. ఆ పనులను కూడా కేవలం 60 రోజుల్లో పూర్తి చేసి ఈ రోజు అభివృద్ధి బాట తీసుకపోవడం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజల నుంచి ఓవైపు అధికారులతోటి ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఈ రోజు ఆయన అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక పండగ వాతావరణం జరుగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద మొత్తంలో అభివృద్ధి జాతర చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనంద్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నడూ లేని తరహాలో కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇటు ప్రత్యేకించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కూడా ప్రజలలో సంక్షిప్తంగా ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో స్వేచ్ఛ రాజకీయంలో మేము పనిచేయలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వద్దకు నేరుగా వెళ్తున్నాం, స్వేచ్ఛ రాజకీయాల్లో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మంత్రి ఆనంద్ కావచ్చు, ప్రత్యేకించి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు ఎంపీ వేమిరెడ్డి చేస్తుంటే సంచలన వ్యాఖ్యలు కూడా ఈ రోజు ప్రజలు కూడా హర్షణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబో రోజుల్లో మరింత డెవలప్మెంట్ దిశగా కూడా జిల్లాని ముందుకు తీసుకెళ్తాం, ప్రత్యేకించి మరొక నియోజకవర్గం ఇదే తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ప్రజాప్రతినిధులు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పావని, నాగతేజ్, అంటే ఈ అభివృద్ధి పనులపై అక్కడి ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే గత ప్రభుత్వాల్లో అనేక మంది ఎమ్మెల్యేలు కూడా కనీసం తమ ఇంటి ఎదుట రోడ్లు కూడా వేసుకునే పరిస్థితి, ప్రత్యేకించి రూరల్ నియోజకవర్గాల్లో ప్రత్యేకించి గ్రామాలు కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. అంతేకాకుండా స్థానిక ఉన్నటువంటి కనీసం ఇంటి ముందు మురికి కాలువలు కావచ్చు, ప్రత్యేకించి సీసీ రోడ్ల నిర్మాణం కూడా అనేక మార్లు గతంలో పలు దఫాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారు. అయితే కొన్ని ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కూడా కనీసం ఆ దృష్టి పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వాలు కూడా నెలకొన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నికల వేళ వీరు పర్యటించారు, స్థానిక ఉండే సమస్యలపై పూర్తిగా దృష్టి సారించారు. ఎలాంటి అంశాలు ముందుకెళ్లాలి, ఎలాంటి అంశాలు
కూడా మనం పెంపొందించాలి. ప్రత్యేకించి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలో చేసి చూపించే దిశగా కూడా వీళ్ళంతా కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నడూ లేని తరహాలో ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం కూడా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు సమస్య ఇదని చెప్పాల్సిన అవసరం లేదు. సమస్య తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఆయన అనుచరగణం కూడా వెంటనే స్పందిస్తుంది. సోషల్ మీడియాలో వచ్చి చిన్న వాటి వార్తలు కూడా వెంటనే స్పందించి ఆ యొక్క సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాం కూడా రూరల్ నియోజకవర్గ ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే సిద్దిరెడ్డి పనితీరు కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పావని. థ్యాంక్ యూ నాగతేజ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.